హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు తులారాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. తులారాశి వాళ్ళు ఎయిర్ సైన్. వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుందో చూస్తాం. తులారాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ హెల్త్, కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్, మదర్-ఇన్-లాస్ హెల్త్, ఫాదర్స్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. ఓకే, తులారాశి వాళ్ళకి మీరు దేనికోసమో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ హెల్త్ చాలా బాగుంటుంది, అందరి మీద ఒక కన్నేసి ఉంచారు. అండ్ మీ ఇంట్లో పరిస్థితులు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయి ఉంటారు. అంటే ఇంట్లో ఏదో కొన్ని పనులు కదలకుండా ఉండే అవకాశం ఉంది. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉన్నారు. మీ మదర్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీ లవ్ లైఫ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్లుగా ఉంది. మీ కిడ్స్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. డే టు డే లైఫ్లో మీకు ఎవరో నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళకి అంతా నెగిటివ్ కార్డ్సే వస్తున్నాయి, ఎక్కువ సోర్స్ కార్డ్సే వచ్చాయి. డే టు డే లైఫ్లో మీకు నమ్మక ద్రోహం ఎదురయ్యే అవకాశం ఉంది, కొంచెం అవేర్గా ఉండండి. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఎంటీ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ మదర్-ఇన్-లా మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వచ్చు. మీ ఫాదర్ మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇస్తారు, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మీ ఫాదర్ మీకు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో మీ లైఫ్లో లేని విషయాలు జరగాలని మీరు బలంగా కోరుకుంటూ ఉన్నారు, మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీకు లాభాలు వస్తాయి, రెండు విధాలుగా లాభాలు వస్తాయి మీకు. కానీ మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. ఓకే, తులారాశి వాళ్ళకి హెల్త్ బాగుంది, కానీ వాళ్ళు ఇంట్లో కొన్ని విషయాల్లో స్టక్ అయిపోయి ఉంటారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మీ మదర్ కూడా ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు ఆల్రెడీ. అండ్ మీ లవ్ లైఫ్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. మీ కిడ్స్ కానుంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. జాగ్రత్త, టేక్ కేర్, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత డే టు డే లైఫ్లో మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చు. మీ లైఫ్ పార్ట్నర్ ఎంటీ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ మదర్-ఇన్-లా మీకు ఒక ఆఫర్ ఇస్తారు, మనీ ఇస్తారు, ఏదైనా హెల్ప్ చేస్తారు. అండ్ మీ ఫాదర్ కూడా మీరు ఎక్స్పెక్టే చేయరు, మీకు ఏదైనా మనీ కానీ ఏదో ఒక గిఫ్ట్ కానీ ఇవ్వచ్చు మీ ఫాదర్ కూడా. మీరు మీ వర్క్ ప్లేస్లో మీ లైఫ్లో మీరు ఏం చేయాలో అది చేయాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. అంటే మీకు లాభాలు రెండు విధాలుగా వస్తాయి. ఇద్దరిస్తున్నారు కదా ఇక్కడ, రెండు రకాలుగా మీకు లాభాలు వస్తున్నాయి. మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఏప్రిల్ మంత్లో ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉన్నాయో చూస్తాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. మేజర్ అర్కానా, మైనర్ అర్కానా, ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 daysలో మీలో ఒక గాఢమైన మార్పు రాబోతా ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మీకు స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మీ దగ్గర ఉండే మనీ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటా మీకు వచ్చే అవకాశాలను వదిలేస్తున్నారు. అందుకని మీరు కొంచెం అవేర్గా ఉండండి. మీకు వచ్చే అవకాశాలను వదలకండి, వాటిని యూస్ చేసుకునేదానికి ట్రై చేయండి. మీరు ఒక ప్లాన్ వేస్తున్నారు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా అంటే జాబ్ విషయంగా కానీ ఏదో ఒక విషయంగా వేరే ఊరికి వెళ్ళాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు. ఫస్ట్ 10 daysలో మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ 10 daysలో మార్పు, గాఢమైన మార్పు వస్తుంది. సెకండ్ 10 days మీరు ఒక స్టార్ లాగా ఉంటారు, లైమ్ లైట్లో ఉంటారు. అందరూ మిమ్మల్ని, మీ స్కిల్స్ని గుర్తిస్తారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది సెకండ్ 10 daysలో. మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు. అండ్ కింగ్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తూ ఉన్నారు. మీరు అందరి మీద ఒక కన్నేసి ఉంచారు.
ఏదో ఒక విషయంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, దేనికో ఒక దానికోసం వెయిట్ చేస్తున్నారు, కానీ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సెకండ్ 10 డేస్లో. థర్డ్ 10 డేస్లో ఎంప్రెస్ ఎనర్జీకి వస్తున్నారు. మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు, మీకు ఇష్టమైన వాళ్ళని కలుసుకుంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు థర్డ్ 10 డేస్లో. ఓకే, ఇక్కడ 1 or 2 కార్డ్స్ వచ్చాయి నెగిటివ్ కార్డ్స్, మిగతా అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. తులారాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్లో మీలో గాఢమైన మార్పు వస్తూ ఉంది. సెకండ్ 10 డేస్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. థర్డ్ 10 డేస్లో మీకు అన్నీ సమృద్ధిగా లభించబోతున్నాయి. ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. థర్డ్ 10 డేస్లో కొంచెం మీకు నమ్మకద్రోహం కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదే నెగిటివ్ కార్డ్. ఓకే, ఒరాకిల్ కార్డ్స్లో తులారాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ లవ్, మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు. కొంచెం పేషెన్స్, కొంచెం ఓర్పుతో ఉండండి. అటాచ్మెంట్, మీరు ఎవరితోనో అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళతో మీరు చెప్పడం లేదు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ ఫర్ లిబ్రా పీపుల్. ఏప్రిల్ ఏంజల్స్ మెసేజ్, ఏంజల్స్ గైడెన్స్. ట్రస్ట్, మీరు యూనివర్స్ని ఎంత నమ్మితే ఇన్ నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరుంటారు. యూనివర్స్ మీకు ఏదో సైన్ సెండ్ చేస్తూ ఉంది, మీరు అది చూడండి. యానిమల్ స్పిరిట్, నో యువర్ వర్త్, మీ విలువ తెలుసుకోండి. మీ విలువ తెలుసుకొని మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోండి, మీ విలువ మీకు మీరు వాల్యూ ఇచ్చుకోండి, మీ విలువ మీరు తెలుసుకోండి అని యానిమల్ స్పిరిట్ మీకు చెప్తుంది. మనం ఎప్పుడైతే మనం ఇంపార్టెంట్ ఇస్తామో, మనం చేసే పనులకు ఇంపార్టెంట్ ఇస్తామో అందరూ మనకి ఇంపార్టెంట్ ఇస్తారు. మనల్ని మనమే తక్కువ చేసుకుంటే అందరూ మనల్ని తక్కువగానే చూస్తారు. ఓకే, ఫస్ట్ మీ విలువ మీరు తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ లిబ్రా పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.